ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 29 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. వ్యాఖ్యాన అంశం: కాని చోట లోతు కాపురం, మొదటి భాగం. వ్యాఖ్యానాంశం: కాని చోట లోతు కాపురం, మొదటి భాగం. వ్యాఖ్యానం: లోతు వెంటనే సొదొమ గొమొర్రాలలో ప్రవేశించలేదు. మొదట చూచాడు, తరువాత దాన్ని కోరుకున్నాడు, తరువాత సమీపంలో నివసించాడు, చివరికి లోపలికి చేరుకున్నాడు. సాతాను పతనానికి ఒక్కొక్క మెట్టు క్రిందికి నడిపిస్తాడు. లోతుకు విస్తారమైన మందలు ఉండటం వల్ల సొదొమ మనుషులతో వ్యాపార సంబంధాలు పెట్టుకుని ఉంటాడు. చాలామంది క్రైస్తవులు లోకానికి సమీపంగా జీవిస్తూ ఉంటారు కదా. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదని దేవుని హెచ్చరిక. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చెబుతోంది. లోతు మోసపోయాడు, ధనవంతుడయ్యాడు. సొదొమ వారితో స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్త అంధత్వానికి దారి తీసింది. కుమార్తెలకు వివాహ సంబంధాలు కుదుర్చుకున్నాడు. మంచి పలుకుబడి సంపాదించి పట్టణానికి అధికారి అయ్యాడు. అందుకే గవిని దగ్గర కూర్చున్నాడు. ఆస్తితో పాటు పదవి సంపాదించుకున్నాడు. ఆ విధంగా వారి మధ్య కాపురం ఉన్నాడు. విస్తారంగా ఆస్తిపాస్తులు సంపాదించాడు. సొదొమ వారి పాప జీవితం అతడికి ఆయాసం కలిగించింది. కానీ అతడు సొదొమ మాత్రం వదలలేదు. భార్య బిడ్డలు లోతును బలవంతం చేసి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకునేలా చేశారు. కీర్తనల గ్రంథంలో 1 కీర్తన 1వ వచనం హెచ్చరిస్తుంది కదా: కాని చోటున నీవు ఉన్నట్లయితే అపాయం. సాతాను యుక్తిపరుడు కనుక నీ పతన స్థితిని నీవు గ్రహించకుండా చేయగలడు. ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయెను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను అని హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చెప్తోంది. లోతు బలాన్ని అన్యులు మృంగివేసినా గ్రహించలేదు. వారి అవినీతిని ఖండించగల శక్తి లేదు. లోతు ఆధ్యాత్మికంగా బలహీనుడు. సొదొమ వారి దుష్టక్రియలలో పాలువాడు కాకపోయినా నాకెందుకులే అన్నట్టు రాజీ ధోరణి కలిగి ఉన్నాడు. లోతు దేవునికి దూరమైన దేవుడు మాత్రం అతడి పట్ల కనికరం కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు కఠిన పరీక్షల ద్వారా తన కనికరం చూపుతాడు. అప్పుడు మనం దేవుని నడిపింపును తెలుసుకొని లోబడాలి. విశ్వాసులు దారి తప్పినప్పుడు దేవుడు శ్రమల ద్వారా వారిని దర్శిస్తాడు. స్వంత మార్గంలో వెళ్తున్న యోనాను తుఫాను ద్వారా దేవుడు దర్శించాడు కదా. తుఫాను దేవుని కృపా కార్యమని గ్రహించాలి. యోనా 1:4 చూడండి. మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి దేవుడే తుఫాను పుట్టిస్తాడు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అని 107వ కీర్తన 25లో చూస్తున్నాం. దావీదు తనకు కలిగిన శ్రమల ద్వారా గొప్ప ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నాడు. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అని 119వ కీర్తన 71లో అంటున్నాడు. లోతుకు కలిగిన ఈ శ్రమలో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నట్లు మనం చూడం. సశేషం తర్వాయి భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.